పట్టుకోవే మంగ. ఏమిటి అనసూయ గారు, చెయ్యమంటారా లేకపోతే క్రెయిన్ తీసుకురమ్మంటారా? నన్ను లేపా. లాభం లేదండి, క్రెయిన్ తెప్పించాల్సిందే. ఏంటి చూస్తున్నావు? వస్తున్నా. శిరీష, శిరీష, శిరీష! లేకండి. షబా, నవ్వు నవ్వు, పర్వాలేదు. మేం కింద మాత్రమే పడ్డాం. కానీ రేపు నువ్వు పోటీలో ఓడిపోతే నువ్వు వీధిన పడతావు. అప్పుడు అప్పుడు నేను ఇలాగే నవ్వుతాను. ఆల్ ది బెస్ట్ అండి. ముందు మీ కొడుకులను ఒకసారి చూసుకోండి. ఏంటండి అది? చెట్టు మీద కోతులాగా ఏంటని అడగటం? లేవండి. అయ్యో లేవలేనే. నువ్వు పెట్టిన తిండికి చిన్న కొండలా ఉండే కడుపు పెద్ద కడుపు అయిపోయింది. కింద నుంచి పైకి లేస్తే పొట్ట బరువు మోయలేక నేను పైకే. అలాగే కంటిన్యూ చేయండి. మగ కోత అనుకుని ఏ ఆడకోత వచ్చి తన్నుకుపోతుంది, బీడ వదిలిపోతుంది. వద్దులే. ఇంతకీ నా టవల్ మొగుడేడే? అయ్యో, ఏమండి? ఏమైంది దీనికి? ఏమండి, ఏమైందండి? స్తంభాన్ని పట్టుకుని నిలబడ్డారు. వెళ్ళిపో, వెళ్ళిపో. ఎందుకు? కండువా ఊడిపోయేలా ఉంది. బెల్ట్ ఉంది కదండి. ఫుల్గా కుమ్మేశానే. పొట్టొచ్చి చిన్న సైజు గుట్టలాగా తయారైంది. దాంతో ఏ క్షణమైనా టవల్ ఊడిపోయేలాగుంది. అందుకే
ఈ పోల్ని పట్టుకున్నా. అబ్బో తినకపోతే 6 ప్యాక్ మరి. 3వ నెల కడుపులా 3 అడుగులు ముందుంది. దాని గురించి భయపడుతున్నారా? ఏం ఊడదు గానీ రండి. నో, టవలైనా వదులుతాను గాని ఈ వాళ్ళు మాత్రం వదలను. రారా? ఆహా, రానంటే రాను అంతే. అలాగా. ఉమ్. జెన్నిఫర్, జెన్నియా? ఏది? ఎక్కడుంది? జెన్ని కావాలా? జెన్ని టవల్ ఊడిపోయినా పర్వాలేదా? కొట్టే మళ్ళీ. పదండి పదండి. ఉమ్. జెన్ని కావాలంట. జెన్ని. అబ్బా. ఏమిటండి భోజనం చేయడం అంటే ఎదుటి వాళ్ళ బ్రెయిన్ తినడం అనుకున్నారా? అప్పనంగా వచ్చి వడ్డీ అనుకున్నారా? మీకు దమ్ముంటే అనసూయ గారి కొడుకే అయితే పైకి లేవండి, పైకి లేవండి చూద్దాం. ఏంటి ఎట అమ్మ కారమా? ఏదో కొంచెం అటు ఇటు దొర్లితే ఎక్సర్సైజ్ లా ఉంటుందని అలా దొర్లుతున్నావు అంతేగాని లేవలేక కాదు. 1 2 3 ఎక్సర్సైజ్లు భలే చేస్తున్నారండి. చూడు అనేలు రెడీరా? రెడ్డి అయ్యో ఏమిటండి ఇది? నా కాళ్ళ మీద పడతారేమిటి? ఎంత ఓడిపోతే మాత్రం ఇలా కాళ్ళ మీద పడతారా? ఇలా కాళ్ళ మీద పడితే మీ అమ్మగారు ఫీల్ అవుతారు పాపం. కావాలంటే నేను తర్వాత సీక్రెట్ గా కలుస్తాను, అప్పుడు నా కాళ్ళ మీద పడండి. ఈ దున్న పొత్తులు అలా దొల్లుతున్నారేంట్రా? లేవండి. అత్తయ్య గారు, బామ్మర్దులు నేను లేపుతా. బామ్మర్దులు రండి, లేవండి. అత్తగారు ఎలా లేపా? థ్యాంక్స్ బావా. ఇది నాట వల్ల ఉందే. లా ఏంటి బావా, నీదే. అక్క ఏమండి మూసుకోవాల్సింది మూసుకోండి ఫస్ట్. ఏంటి బామ్మర్దులు నాటవాళ్ళు పట్టుకున్నారు? మరేం పట్టుకోమంటావు? ఆ జెన్ని చూస్తే ఏమవుద్ది? నీ సిగ్గు చిమడా. టవల్ ఊడిపోయిందని బాధపడకుండా జెన్నీ చూస్తున్నాను ఫీల్ అవుతున్నావా? ముందు దానికి బెల్ట్ పెట్టుకోండి. వెళ్ళండి. ఏమైందండి? కడుపు లేదో కదులుతున్నట్టుందే. అన్నంతో పాటు ఈగల్ని దోమల్ని కూడా తినేసుంటారు. అవి లోపలికి వెళ్ళి డాన్స్ చేస్తున్నాయి. అయితే దోమల మందు తీసుకురా, తాగేస్తా. దెబ్బకు దోమలు చస్తాయి. దోమలుగా చచ్చేది మీరు. అమ్మో వద్దులే. వంటలన్నీ అయిపోయాంట కదా? హౌ గ్రేట్! 100 మంది తినాల్సినవి 10 మంది తినేశారు. సూపర్. థ్యాంక్ యూ. ఇవేంటి ఇంకో 4-5 ఐటమ్స్ ఉంటే అది కూడా లాగించేవాళ్ళం. మా కెపాసిటీ అలాంటిది. అవునవును, మా కడుపులు బేకరీల్లో పొయ్యిల్లాంటివి. బాస్కెట్ లో పిండేస్తే బిస్కెట్లా అయిపోతాయి. అందుకని ఇంకా తినాలనిపిస్తుంది. అవునా? తీసుకోండి. చాక్లెట్ తినండి.
ఇప్పుడా? అవును చాక్లెటే. ఇప్పుడేగా ఇంకా తినాలనిపిస్తుందన్నారు. తినకపోతే పాపం జెన్నిఫర్ ఫీల్ అవుతుంది. అంటే పాపం జెన్నీ తన కోసం కొనుక్కుంది. తన దగ్గర ఉందో లేదో ఇంకొకటి. నో ప్రాబ్లం సార్, నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. తినండి సార్. తప్పదా? నేను ఫీల్ అవుతాను. అయ్యో అబ్బా అరే బాత్రూమ్ లో నీళ్లున్నాయా? ఉండు నేను చూసొస్తా. ఆనకట్ట తెగిపోయిందమ్మా. ద బ్రిడ్జ్ బ్రోక్ యు నో. తమ్ముడు జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. అత్తయ్య గారు, వాళ్ళంతా ఎందుకలా పరిగెడుతున్నారు? తిన్నది అరగటానికి రన్నింగ్ పోటీలు పెట్టుకోరంటారు. చాలు నర్మయ్. కడుపులు చెడి వాళ్ళు పరిగెడుతుంటే నీకు రన్నింగ్ పోటీలా కనిపిస్తున్నాయా? నేను వస్తా. అత్తయ్య గారు, అయ్యో ఇప్పుడే వస్తా. నాకు రథం కదిలినట్టుంది. నేను వస్తున్నా. అమ్మా జెన్నిఫర్, లెక్కలు రాసుకో. మొత్తం 10 సాల్తీలు. శ్రీమద్రమారమణ గోవిందో హరి. బావా బావా వస్తా. ఎవర్రా లోపల? బావరా బలవంతంగా తోసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎప్పుడు ఇంతేరా, తొందరగా తింటాడు, తొందరగా వెళ్తాడు, తొందరగా రమ్మని కొట్టండ్రా. బావా కొట్టండ్రా రే. పొట్టంతా ప్యాకెట్ ఆడేస్తుంది. బావా నువ్వు కాసేపట్లో బయటికి రాకపోతే తలుపు పగలు కొట్టేసి నేను బయటికి లాగేస్తాను. అబ్బా టవల్ కాబట్టి సరిపోయింది. అదే ప్యాంట్ అయితే జీవితం కొంపు కొంపయ్యేది. అబ్బా ఇంకొక మాట మాట్లాడితే వచ్చేస్తుందిరా. లాభం లేదు. అమ్మా, మనం ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది 55 లక్షలు. మనం ఇంకా ఖర్చు పెట్టాల్సింది 45 లక్షలు. కానీ మన దగ్గర అంత డబ్బు లేదు కదా నాన్న. ఎలా ఖర్చు పెడతాం? ఎంతుందమ్మా? 20, 30. నా బ్యాంక్ బ్యాలెన్స్ వడ్డీ డబ్బులు అన్నీ కలిపి 1 లక్ష కంటే ఎక్కువ ఉండదు. మరి ఇప్పుడు ఎలాగమ్మా? అయ్యో, ఖర్చు పెట్టడానికి డబ్బులు లేకపోతే పోటీలో ఎలా గెలుస్తారు మేడం? డబ్బు చెట్లు మొలిపించైనా గెలుస్తాం. చాలా. అయ్యో పాపం, మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందండి. ఇన్నాళ్ళు డబ్బు దాయడానికి కష్టపడ్డారు, ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టడానికి కష్టపడుతున్నారు. మీ కష్టం ఫలించి 4 కోట్లు వస్తాయో లేదో తెలియదు కానీ దాచిపెట్టిన డబ్బంతా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమండి. ఏంటి శపిస్తున్నావా? కాదండి, దీవిస్తున్నానండి. తొక్కేం కాదు, నువ్వు పెట్టిన శాపాలే పనిచేయలేదు, ఇంకా నీ దీవెనలేం పనిచేస్తాయి? చూస్తూ ఉండు, కరెక్ట్ గా 19 రోజుల్లో 45 లక్షలు ఖర్చు పెట్టి 4 కోట్లు కొట్టేస్తున్నావు. నిన్ను ఇంట్లోంచి నెట్టేస్తున్నావు. అలాగే,
కాకపోతే 4 రోజుల తర్వాత ఇప్పుడు ఖర్చు పెట్టడానికి కావలసిన డబ్బు సంగతి చూసుకోండి. ఏంటి మా దగ్గర డబ్బు లేదు ఎగతాళి చేస్తున్నావా? నువ్వు చూస్తుండగానే కేవలం గంటలో 45 లక్షలు రెడీ చేస్తాను. ఛాలెంజా? నాన్న చేతు, గంటలో రెడీ చేయటానికి అవి 4 లక్షలు కాదు నాన్న, 45 లక్షలు. నాకు తెలుసమ్మా, కానీ మనం తలుచుకుంటే 45 లక్షలు కాదు 90 లక్షలైనా రెడీ చేయగలమని దానికి తెలీదు. మీరు కామెడీలు బాగా చేస్తారండి. ఏంటి నీ కంటికి నేను కమెడియన్ లా కనిపిస్తున్నానా? హీరోని. నువ్వు చూస్తుండగా కేవలం గంటలో 45 లక్షలు నేను రెడీ చేస్తాను. అంత సీన్ లేదండి. అయ్యో నాన్న చేతు, వద్దు నాన్న వద్దు. తిన్నది అరక్కపోతే అలా బయటికెళ్ళి సందుల్లో అలా ఇలా అలా వాకింగ్ చేసిరా, అంతేగాని దీంతో ఛాలెంజ్లు వద్దు నాన్న. నా మాట విను నాన్న. ఆగమ్మా, ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, గంటలో 45 లక్షలు నేను రెడీ చేస్తాను. కానీ నువ్వు ఓడిపోయిన ఒప్పుకుంటావా? ముందు మీరు తీసుకురండి. తీసుకొస్తే పోటీ నుంచి తప్పుకుంటావా? తీసుకురాకపోతే ఈ పందెం నుండి మీరు తప్పుకుంటారా? తీసుకురాలేకపోతే కదా. చెప్పండి, తప్పుకుంటారా? ఓకే. ఇప్పుడు టైం 10 అయింది. అంటే గంటలోపు 11 గంటల్లోపు 45 లక్షలు తీసుకొచ్చి అమ్మ చేతుల్లో పెడతాను. అలా నేను పెట్టలేకపోతే ఈ పోటీ నుంచి తప్పుకుంటాను. లేదంటే నేను ఓడిపోయానని ఒప్పుకుంటానండి. ఈ ఇంటి నుండి వెళ్ళిపోతానండి. అయితే వెళ్ళడానికి బయట సర్దుకో. ఆటో ఛార్జీలు నేను ఇస్తాను నీకు. థ్యాంక్స్ అండి. ఈ ఇల్లు అమ్మితే ఎంతొస్తుందండి? ఎందుకు? అబ్బా, నేనేం అప్పడగని చెప్పండి. 2 కోట్ల పైన వస్తాయి. ఆ పక్క వీధిలో ఉన్న మీ 3 అంతస్తుల బిల్డింగ్ అమ్మితే ఎంత వస్తుంది? 3 కోట్లు వస్తాయి. అయితే వెంటనే మీ 2 ఇళ్ళు అమ్మకానికి పెట్టండి. మాకేం అవసరం? అవసరమేనండి. ఎందుకంటే ఇప్పుడు మీ అబ్బాయి 45 లక్షలు తేలేక పోటీ నుండి తప్పుకున్నారనుకోండి, పోటీ కండిషన్స్ ప్రకారం లాటరీ కంపెనీ వాళ్ళకి మీరు 4 కోట్లు కట్టాలి కదండి. అందుకే అమ్మకానికి పెట్టాలి అంటున్నాను. నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది. 45 లక్షలే కాదు, అవసరమైతే 80 లక్షలు తెస్తాడు. ఈ పందెంలో గెలుస్తాడు. తెమ్మనండి, చూద్దాం. చేతు, ఇప్పటికే నిమిషం అయింది నాన్న, బయలుదేరు. అలాగే. అనసూయ గారు, కంగారు పడకండి. రెడ్డి గారని మా నాన్నగారి ఫ్రెండ్ ఒకరున్నారు, ఇళ్ళ బ్రోకరు. ఇల్లు కొనడానికి రెడీగా ఉన్నారు. చెప్పమంటారా? అయ్యో దేవుడా, దాని ముందు నా కొడుకు లోకువు కాకూడదని రెచ్చగొట్టి మరి పంపించాను. ఎలాగైనా నువ్వే వాడిని గెలిపించాలి, లేకుంటే గంటలో అందరికీ గుండైపోతుంది. వీరయ్య, వీరయ్య, వీరయ్య. నమస్కారం బాబు గారు. నమస్కారం. కబురు చేస్తే నేనే వచ్చేవాడిగా బాబు గారు, మీరు రావడం ఎందుకు? పర్లేదు గాని మీరు నాకెంత బాకీ ఉన్నారు? 3 లక్షలు బాబు గారు. 3 లక్షలా? ఓ పని చేయి, ఓ అరగంటలో ఆ 3 లక్షలు తెచ్చిచ్చేసి. అరగంటలోనా? ఇప్పటికిప్పుడు అడిగితే మేము ఎక్కడ తెస్తాం బాబు? అదంతా నాకు తెలీదు. అరగంటలో నా 3 లక్షలు నాకు కావాలి అంతే. కష్టం బాబు, మా వల్ల కాదు. అదేంటయ్యా, తీసుకున్న అప్పు తీర్చవా? నీకు అవసరం ఉంటే ఇచ్చాంగా, మాకు అవసరం ఉంటే ఇవ్వవా? ఇస్తాం బాబు, కానీ ఇప్పటికిప్పుడు అంటే మా దగ్గర ఉండాలి కదా బాబు. ఒక్క 2 రోజులు గడువుండు బాబు, వడ్డీతో సహా కట్టేస్తాం. అంత టైం లేదు, నాకు నా 3 లక్షలు వెంటనే కావాలి అంతే. కష్టం బాబు, ఇవ్వలేం. ఇవ్వలేమంటే ఎలాగా? తీసుకున్నప్పుడు ఇవ్వడం తెలీదా? ఇవ్వను అనటం లేదు కదా బాబు గారు, గడువు ఇవ్వమంటున్నాం బాబు. ఇప్పటికిప్పుడు అంటే మా వల్ల కాదు. నాకు అవన్నీ తెలీదు. అరగంటలో నా 3 లక్షలు నాకు కావాలి అంతే. ఇది బాలేగుందే,
ఇప్పటికిప్పుడు పీక మీద కత్తి పెట్టి డబ్బులు ఇమ్మంటే ఎక్కడి నుంచి తెస్తాం? 3 రోజులు గడువు ఇవ్వండి. 3 రోజులా? నాకంత టైం లేదు. నా డబ్బు నాకు వెంటనే కావాలి. కుదరదంటే కుదరదు. అంతేనా? అవునంతే, ప్రాణం తీసినా ఇవ్వలేం బాబు. పైసా కూడా ఇవ్వలేం. కేసు పెట్టినా రౌడీలతో కొట్టించినా ప్రాణం తీసినా ఇవ్వలేం.